ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి గూగుల్ సంస్థ నుంచి మనకి భారీగా జాబ్స్ రావడం జరిగింది. సో డైరెక్ట్ సెలెక్షన్ చేసి ఇస్తున్నారనమాట జాబ్. నెలకి 70,000 వరకు కూడా జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వర్క్ చేయాలనుకుంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిలికాన్ వాలిడేషన్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ నుంచి మనకి రావడం జరిగింది. గూగుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే బెంగళూరు, కర్ణాటక, ఇండియా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకైతే సాఫ్ట్వేర్ ఇంజనీరు అండ్ సిలికాన్ వాలిడేషన్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వల్టీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఆల్రెడీ బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ విత్ సి లేదా C++, మీకైతే సి అనేది ఉండాలి. సి లాంగ్వేజ్ వచ్చైనా ఉండాలి, లేకుంటే C++ అయినా మీకు వచ్చి ఉండాలి. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనమాట ఇవి. ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ కాంపిటీషన్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ అనమాట. సో మీకు సాఫ్ట్వేర్ డిజైన్ చేసే విధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే కాంపిటీషన్స్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంట్లో మీకు డేటా స్ట్రక్చరు అలాగే ఆల్గరిథమ్స్ పైన కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ డెవలపింగ్ డివైస్ డ్రైవర్స్ ఆర్ ఫిల్మ్వేర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫిల్మ్వేర్ అనేసి. సో మీకైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉండాలి. అలాగే డెవలపింగ్ డివైసెస్ మీద, డ్రైవ్స్ మీద కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదంటే మీకు ఫిల్మ్వేర్ దానిపైన కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది మిమ్మల్ని జరుగుతుంది. అలాగే డెమాన్స్ట్రేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్మెంట్, RTOS కాన్సెప్ట్స్, డివైస్ డ్రైవ్స్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఇక్కడ డొమినిస్ట్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ మీద మంచి డెవలప్ చేసే విధంగా నాలెడ్జ్ అనేది ఉండాలి అనమాట మీకు. సో RTOS కాన్సెప్ట్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే డివైస్ డ్రైవ్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సో వీటిపైన కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉంటే చాలా బెనిఫిట్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనమాట. అయితే ఇప్పుడు అబౌట్ ద జాబ్ అనమాట. జాబ్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. గూగుల్ సాఫ్ట్వేర్ అనేది ఇంజనీర్స్ డెవలప్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ దట్ చేంజ్ హౌ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ కాన్సెప్ట్స్ కనెక్ట్, ఎక్స్ప్లోర్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ వన్ ఎనదర్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న జనరేషన్ టెక్నాలజీస్ అంతా కూడా డెవలప్ చేసి, సో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాటికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉంటుంది, ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట విత్ పీపుల్. సో అవర్ ప్రొడక్ట్స్ నీడ్ టు హ్యాండిల్ ఇన్ఫర్మేషన్ ఎట్ మాసివ్ స్కేల్. సో ఇక్కడైతే మాసివ్ స్కేల్ ఉపయోగించి సో ప్రోడక్ట్ని హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది అందించే విధంగా ఉండాలి. సో అండ్ ఎక్స్టెండ్ విల్ బియాండ్ వెబ్ సెర్చ్. వీఆర్ లుకింగ్ ఫర్ ఇంజనీర్స్ హూ బ్రింగ్ ఫ్రెష్ ఐడియాస్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్. సో ఆల్ ఏరియాస్లో కూడా మంచి మంచి ఐడియాస్తో ముందుకు వెళ్ళే విధంగా అయితే మనం ఉండాలన్నమాట. ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్,
large scale system design, networking and data storage, security, articultural intelligence, natural language processing, UI design and mobile. The list goes on and is గ్రోయింగ్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా మన యొక్క పర్ఫార్మెన్స్తో గ్రో అయ్యే విధంగా అయితే ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ విల్ వర్క్ ఆన్ ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ క్రిటికల్ టు గూగుల్స్ నీడ్స్ విత్ ఆపర్చునిటీస్ టు స్విచ్ టర్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ యాజ్ యూ అండ్ అవర్ ఫాస్ట్ పేస్డ్ బిజినెసెస్ గ్రో అండ్ యాన్యువల్లీ. సో ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దానికి ఫాస్ట్ పేస్డ్గా కన్వర్ట్ చేసి మీరైతే గ్రో అయ్యే విధంగా ఉండాలి, గ్రో చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. వీ నీడ్ అవర్ ఇంజనీర్స్ టు బీ వెరైసిటీ డిస్ప్లే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ బీ enthusiastic to take on new problems across the full stack as we కంటిన్యూ టు పుష్ టెక్నాలజీ ఫార్వర్డ్. సో ఏదైతే నీడ్స్ ఉంటాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్గా చేసి సో మీరైతే గ్రోయింగ్ అవ్వాలి, ముందు ఉన్న టెక్నాలజీకి మీరు చేరే విధంగా అయితే ఉండాలన్నమాట. అయితే Silicon Software teams in Bangalore as the long-term character to develop software for a variety of customers. Silicon being developed for both ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కస్టమర్స్కి కూడా వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ గురించి తెలియజేసే విధంగా ఉండాలి. సో అలాగే మీరు కూడా గ్రో అయ్యే విధంగా ఉండాలి. దిస్ ఇంక్లూడింగ్స్ ఐపీ ఫర్ మెనీ డివైసెస్ అప్లికేషన్స్ అనమాట. సో దీంట్లో అయితే అనేకమైన అప్లికేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ ఏ మెంబర్ ఆఫ్ ద టీమ్ డెవలపింగ్. సో మీరైతే ఇక్కడ టీమ్ డెవలప్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది హై పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి. సో లో పవర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టు ఎనబుల్ గూగుల్స్ కంటిన్యూస్ ఇన్నోవేషన్స్ ఇన్ మొబైల్ ఇమేజ్. సో లో పవర్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో మొబైల్ ద్వారా చేయొచ్చు. సో ఇమేజ్ కావచ్చు, గోల్స్ కావచ్చు అండ్ ఏఐ ప్రాసెసింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో యూ విల్ డెవలప్ ద సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఫ్రేమ్వేర్ అండ్ డైవర్సెస్ ఫర్ ద గూగుల్ టెన్స్యూర్ మొబైల్ ఎస్ఓఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే గూగుల్స్ మిషన్ ఈజ్ టు ఆర్గనైజ్ ద వరల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ఇట్ యూనివర్సల్లీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్ అనమాట. సో ఇదైతే ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా మీకు గూగుల్ ఆర్గనైజేషన్ అనేది మనకి వరల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మనకు అందించగలిగే విధంగా చేయడమే మన యొక్క పని అనమాట. సో అది యూనివర్సల్ కావచ్చు, సో అది యాక్సెసిబుల్గా చేసి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి. సో అవర్ టీమ్ కాంబైన్స్ ద బెస్ట్ గూగుల్ ఏఐ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టు create a rapidly helpful experience. We research, design and develop new technologies and hardware to make computing processes faster, seamless and more powerful. We aim to make people's lives better through technology. సో అయితే మీరు ఏదైతే కొత్తగా టెక్నాలజీ వస్తుందో సో దాని ద్వారా మీరు డిజైన్ చేసి డెవలప్ చేసే విధంగా ఉండాలి. సో హార్డ్వేర్ టెక్నాలజీ అనేది వాడాలి సాఫ్ట్వేర్గా. సో కంప్యూటింగ్లో మీరైతే ఫాస్ట్గా చేయాలన్నమాట వర్క్. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డెవలప్ ఏ న్యూ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో టు సపోర్ట్ ఫ్యూచర్ అప్లికేషన్స్ అనమాట. డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డ్రైవ్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ డివైసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ టు ఎనేబులింగ్ అప్లికేషన్స్ ఫర్ డివైసెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అది దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన విధంగా ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి వెళ్తుందనమాట. సో మనకి ఇక్కడైతే మీకు ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు వివరించడం జరుగుతుంది. సో మీరైతే దీని యొక్క అప్లికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్, అలాగే కెరీర్స్ ప్రొఫైలు 5 to 10 minutes అనమాట. సో రోల్ ఇన్ఫర్మేషన్ లెస్ దెన్ 1 minute అనమాట. సో వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనమాట లెస్ దెన్ 1 minute అనమాట. 1 minute మీరు చెప్పాలి ఇవన్నీ కూడా. సో అలాగే రివ్యూ అండ్ అప్లై అనమాట. సో మీకైతే ఫస్ట్
స్టార్ట్ చేయాలి. మీ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు అడిగే క్వశ్చన్స్. సో క్రియేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే సెకండ్ వన్లో మీకు కెరీర్స్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో అదైతే మీరు కరెక్ట్గా థింక్ చేసి మీరైతే చెప్పాలన్నమాట. సో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అనేది ఉంటుంది. అలాగే రోల్ ఇన్ఫర్మేషన్, సో మీకు ఎలా అందించబడింది ఈ రోల్ అనేది, మీ దగ్గరికి ఎలా చేరింది అనేది చెప్పాలన్నమాట. సో వితిన్ 1 minute. అలాగే వాలంటరీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. అలాగే మీ రివ్యూ అండ్ అప్లై, సో మీరు చూసుకొని నేను కరెక్ట్గా అన్నీ చెప్పానా లేదా చూసుకొని సో ఫైనల్గా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా అయితే అప్లై చేయాలి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.